గతంలో వైరల్ అయిన వీడియోను చూశారు కదూ. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వాహనం వెళ్తుండగా ఒక లారీ డ్రైవర్ దాన్ని ఆపి తన గోడును వివరించారు. గ్రీన్ ట్యాక్స్ కింద 20,000 వసూలు చేస్తున్నారని, తెలంగాణలో 600, తమిళనాడులో 200 ఉందని, ఏపీలో 20,000 తట్టుకోలేకపోతున్నామని మొరపెట్టుకున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించి అసెంబ్లీలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమన అఖిలప్రియ స్పష్టత ఇచ్చారు. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు హయాంలో 200 రూపాయలుగా ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను జగన్ అధికారంలోకి రాగానే 20,000కు పెంచారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో 200 నుంచి 20,000 వరకు ఈ ట్యాక్స్ పెంచడం అనేది గత ప్రభుత్వంలో చాలా కంప్లైంట్స్ చూడడం జరిగింది అధ్యక్ష. 2018-19లో అధ్యక్ష ఈ ట్యాక్స్ కలెక్షన్ కేవలం 5 కోట్లు ఉన్నింది అధ్యక్ష. 5 కోట్లు ఉన్న ఈ ట్యాక్స్ కలెక్షన్ మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 100 కోట్లు వసూలు చేసుకోవడము, ఆ భారం అంతా కూడా వీళ్ళ మీద పెట్టడం అనేది చాలా అన్యాయంగా చేయడం జరిగింది అధ్యక్ష. 100 కోట్ల వరకు లారీ డ్రైవర్ల దగ్గర పన్ను వసూలు చేశారు. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆమె అసెంబ్లీలో వాపోయారు. ఇక్కడ కట్టిన ట్యాక్స్ 100 కోట్లు ప్రభుత్వానికి కదా వెళ్తాయి, ఇందులో జగన్ తప్పేముంది అనుకుంటున్నారు కదూ. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఆ 20,000 కట్టుకోలేక చాలా మంది లారీ డ్రైవర్లు ముడుపులు చెల్లించి తప్పించుకునేవారు. ఆ ట్యాక్సే 100 కోట్లు కట్టారంటే ముడుపులు అనధికారికంగా 400 కోట్లు ఉండొచ్చని అంచనా. ఆ సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ కు చేరేది అని సమాచారం. చివరకు లారీ డ్రైవర్లను కూడా జగన్ వదల్లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్ ను భారీగా తగ్గించి 30 టన్నుల లారీపై పన్నుకు 3,000కు, 10 టన్నుల లారీపై 1,500కు తగ్గించారు. 12 ఏళ్ల పైబడిన లారీలకు ఇది వర్తిస్తుంది. 3,000 చెల్లించి వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఈ 3,000ను 2 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వం పన్నును తగ్గించడంతో వాహన యజమానులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.